పొంచి ఉంది పెను ప్రమాదం పొంచే ఉంది. ఏ మాత్రం అశ్రద్ధ చేశారా సైలెంట్గా మనిషిని పడగొట్టేస్తుంది. ఇది మిమ్మల్ని భయపెట్టేందుకు చెబుతున్న మాటలు కావు, మిమ్మల్ని మేల్కొల్పేందుకు చెబుతున్న మాటలు. ఒక్కసారి ఎంటర్ అయిందంటే ఇక అంతే, జీవితంలో మళ్ళీ తగ్గనే తగ్గదు. అదే అధిక రక్తపోటు. ఇది చాలా ప్రాణాంతకమైన వ్యాధి. ప్రతి ఏటా మే 17న జరుపుకునే వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ఏబిఎన్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ప్రస్తుత కాలంలో దీర్ఘకాలిక సమస్యలు బాగా ఎక్కువైపోతున్నాయి. వాటిల్లో బీపీ కూడా ఒకటి. బీపీ అనేది ఒక్కసారి వచ్చిందంటే జీవితంలో తగ్గనే తగ్గదు. కేవలం పెరగకుండా మాత్రమే మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. బీపీ అనేది చాప కింద నీరులా మెల్లగా ప్రవహిస్తుందని నిపుణులు సైతం చెబుతున్నారు. అధిక రక్తపోటు సైలెంట్ గా ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. గుండె, మెదడు, కిడ్నీలు, రక్తనాళాలు ఇలా ప్రతి అవయవంపై దీని ప్రభావం పడుతుంది. తాజాగా హై బీపీతో మతిమరుపు కారణం అవుతుందని ఆస్ట్రేలియాకు చెందిన ది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఒత్తిడి, ఇన్ఫెక్షన్, కొన్ని రకాల మందులు, శరీరంలో తగినంత నీరు లేకపోవటం వల్ల రక్తపోటు వస్తుంది. అధిక రక్తపోటుతో రక్తనాళాలు దెబ్బతినటం, గుండె సంబంధిత సమస్యలు, పక్షవాతం, కిడ్నీ జబ్బు లాంటి ఇబ్బందులు పొంచి ఉంటాయి. యువకులు, వృద్ధులపై దీని ప్రభావం ఒకే విధంగా ఉంటుంది. అధిక బరువు, ఊబకాయం ఉన్నవారు దీనికి ఎక్కువగా గురవుతారు. అయితే కొన్ని ఆరోగ్య హెచ్చరికలతో బీపీని ముందుగా గుర్తించవచ్చంటున్నారు వైద్యులు. అధిక రక్తపోటు ఉంటే ముఖమంతా ఉబ్బిపోయినట్లు కనిపిస్తుంది. ముఖంలోని రక్తనాళాలు వెడల్పై రక్తం ఎక్కువగా ప్రసరించడంతో ముఖం ఎర్రగా కనిపిస్తుంది. హై బీపీ ఉంటే మైకం కమ్మినట్లు అనిపిస్తుంది. మత్తుగా ఉంటారు. బాగా నిద్రించినా మత్తుగా ఉంటుంటే హై బీపీగానే అనుమానించాలి. బీపీ మరీ ఎక్కువగా ఉంటే కంటి చూపు సరిగ్గా ఉండదు, మసగ్గా కనిపిస్తుంది. కంగారు, ఆందోళన, అలసట, నిద్రలేమి సమస్యలు ఉంటే హై బీపీగానే అనుమానించాలి. ఇవాళ వరల్డ్ హైపర్ టెన్షన్ డే. అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉంటాన్ని హైపర్ టెన్షన్ అంటారు. ఇది హ్యూమన్ కైండ్ కి అంటే మనుషులకి కామనెస్ట్ వ్యాధి. అమెరికన్ గైడ్ లైన్స్ ప్రకారం 130/80 ఆర్ మోర్ అంటే 130/80 కన్నా ఎక్కువ ఉంటే హైపర్ టెన్షన్ వ్యాధి ఉన్నట్టు. సో ఇది మనం ఆ గైడ్ లైన్స్ ప్రకారం కనుక చూస్తే 130/80 కన్నా ఎక్కువ కనుక మనం బ్లడ్ ప్రెషర్ అని లేబుల్ చేయదలుచుకుంటే ఆల్మోస్ట్ సగానికి సగం పాపులేషన్ కి ఈ వ్యాధి ఉన్నట్టు. సో దీంతో మనకు తెలియాల్సింది ఏంటంటే మన లైఫ్ స్టైల్ కనుక ప్రాపర్ గా ఉంటే మన రూరల్ ఏరియాస్ లో ఇప్పుడు కూడా చూస్తే చాలా మందికి బ్లడ్ ప్రెషర్ 115, 110/70 ఉంటుంది. కానీ ఇక్కడ మన ఐటీ సెగ్మెంట్స్ కి యంగ్ పీపుల్ 25 ఏళ్ళు, 35 ఏళ్ళు వాళ్ళకి చూస్తే ఎవరి బీపీ కూడా 140/90 కన్నా తక్కువ ఉంటుంది. ఇక ఛాతిలో నొప్పి వస్తుంటే దాన్ని హై బీపీగానే అనుమానించాలి. బీపీ ఎక్కువగా ఉంటే కొన్నిసార్లు ముక్కులోంచి రక్తం పడుతుంది. తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. హై బీపీ ఉన్నవారికి కడుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం తక్కువగా వస్తుంది. చేతులు, పాదాలు, ఇతర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దుబారినట్లు అనిపిస్తుంది. హై బీపీ ఎక్కువైతే మూర్ఛ కూడా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కూడా వస్తాయి. అసలు ఈ అధిక బీపీని నివారించడం ఎట్లా అంటే ఇది జీవనశైలి జబ్బు కాబట్టి అసలు ఎందుకు ఎక్కువగా వస్తుందంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడము, లేదా జన్యురిత్ర రావడము, తర్వాత మనకి ఒబెసిటీ అంటే మనకి బరువు ఎక్కువగా ఉండడము 4వ ప్రధాన కారణము. 5వ ప్రధాన కారణము మనకి ఎక్సర్సైజ్, శరీరానికి తగిన ఎక్సర్సైజ్ లేకపోవడం కూడా ఇవి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చింది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే కంట్రోల్ చేయాలంటే ప్రధానంగా ఏం చేయాలంటే జీవనశైలిలో మార్పు చేసుకోవాలా. అధిక రక్తపోటుతో బాధపడేవారు వైద్యుల సలహాలతో పాటు చిన్న చిన్న చిట్కాలతోనూ బీపీని అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఎక్కువసేపు కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా చూసుకోవాలి. ఎక్కువగా వెజిటేబుల్ ఆహారాన్ని తీసుకోవాలి. రెడ్ మీట్, మీగడ, వెన్న, నూనె ఆహారాలకు దూరంగా ఉండాలి. సిగరెట్, మద్యం సేవించే అలవాటును మానుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా కొబ్బరి నీరు తాగాలి. నిత్యం ఒక అరటిపండు అయినా తింటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు వైద్యులు. ఇన్ జనరల్ గా సిమ్టమ్స్ పెద్దగా ఏమీ ఉండవు. మనకి రొటీన్ గా ఏంటంటే బీపీ రొటీన్ చెకప్ లో తెలియాల్సిందే, కానీ రేరుగా ఏంటంటే కొన్ని తలనొప్పి రావటం, బాగా హై బీపీ ఉన్న వాళ్ళకి వెనక భాగంలో ఆక్సిపిటల్ ఏరియా అంటారు, ముచ్చిలు గుంట అంటారు కదా, అది అన్నమాట. తల వెనక భాగంలో సివియర్ పెయిన్ వస్తుంది.
అది కొంతమందికే వస్తుంది. రెండోది కణతల్లో నొప్పి రావటం, మూడోది అనీజినెస్, నాలుగోది కళ్ళు మంటలాగా ఉండటం, ఐదోది కళ్ళు తిరగటం. ఈ కారణం లేకుండా వీటిల్లో ఏవైనా ఉంటే బీపీని ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇదండి నిశ్శబ్ద హంతకి అధిక రక్తపోటు చేసే అనర్థం. మన శరీర ఆరోగ్యం మన చేతిలోనే ఉంది కనుక వైద్యుల సలహాలు పాటిస్తూ బీపీని కంట్రోల్ చేద్దాం.